అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు. గచ్చిబౌలిలో ఉండే శోభా గారు దాదాపు 25 రకాల నోములు సంక్రాంతి రోజు నోముకున్నారు. దానికి సంబంధించిన వీడియో. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ 25 రకాల నోములు ఏమేంటియో చూద్దాము. మణిద్వీప వర్ణన నోము, పత్తి గుల్లల నోము, బొట్టు పెట్టెల నోము, అంటే ఇవి 13 బొట్టు పెట్టెలు చేసి నోముకున్నారు. శ్రీగౌరీ నోము, ఆదిత్య హృదయ పుస్తకాల నోము, పందిట్లో పచ్చి పసుపు, ముంగిట్లో ముద్ద పసుపు నోము, పందిట్లో పగడాలు, ముంగిట్లో ముత్యాల నోము. ఈ వీడియోలన్నీ డీటెయిల్గా మన ఛానల్లోనే ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేసి చూడండి. పీటా కోలల నోము, అంటే చిన్నవి తీసుకోవాలి. నట్టింట్లో నాగపడిగ నోము, తాంబూలం నోము, పండు తాంబూలం అంటారు కదా ఈ నోము. ఇంకా ఇది వచ్చేసి హోలీ బకెట్ల నోము, మైదాకు గిన్నెల నోము, జూట్ బ్యాగుల నోము, పంచదార చిలకల నోము. ఇక అన్నింట్లోకెల్లా ముఖ్యమైనవి పసుపు, కుంకుమ, ఇంకా రేగి పండ్ల నోము, జీడి పండ్ల నోము, ఇంకోటి 5వ పటువ నోము, బృందావనం నోము, సౌభాగ్యలక్ష్మి నోము, సంక్రాంతి నోము, అంటే పతంగు చెరకాలు రంగు డబ్బాల నోము, కుబేరుడు కుచేలుడు నోము, 108 కిలోల కందిపప్పు నోము, 13 చీరల నోము, గోసేవ నోము. ఇదైతే ప్రతి సంవత్సరం కూడా నోముకోవచ్చు. భోజనం ప్లేట్ల నోము. ఈ భోజనం ప్లేట్ల నోములో భోజనం అంతా తయారు చేసి ఈ విధంగా భోజనం పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు. ఇలా 25 రకాల నోముల వరకు అన్నీ సెట్ చేసి చక్కగా గౌరమ్మను పెట్టుకొని కొంగు కప్పి నోముకున్నారట. థ్యాంక్ యూ శోభా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నోముకున్న సంక్రాంతి నోముల వివరాలన్నీ కూడా చక్కగా పంపించారు. అంతేకాకుండా నోములన్నీ ఏ విధంగా అరేంజ్ చేసుకున్నారని కూడా చూపించారు. చాలా బాగున్నాయండి, చాలా చక్కగా ఉన్నాయి. తెలియని వాళ్ళు ఎంతోమంది తెలుసుకునే అవకాశం కలిగించారు. థ్యాంక్ యూ అండి.